బండి మన పక్కకు ఉంటే ఇలానే ఉంటుంది. ముడుపులైతే చాలా బాగున్నాయి. ఇక్కడనైతే నాకు తెలిసి 4000 ఉంటాయి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మేమైతే గొడిసెరాలనైతే వెళ్తున్నాము. అందుకని మా నాన్నమ్మనైతే మా కోసం అటుకులు అయితే చేస్తుంది. ఫస్ట్ అయితే రెడీమేడ్ మిక్సర్ని అటుకులు తీసుకొని మిక్స్ చేసిన తర్వాతనైతే అల్లనైతే పుట్నాలు పోసి మళ్ళీ మిక్స్ చేస్తుంది. చేసిన తర్వాతనైతే పుట్నాలు అయితే మీ క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు. మళ్ళీ స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాతనైతే పచ్చిమిర్చి వేసుకొని పల్లీలు ఇంకా వేసుకోవాలి. ఎండనైతే మామూలుగా కొడతలేదు. సో మీ సైడ్ ఎంత డిగ్రీస్ కొడుతుందో ఎండ కామెంట్ చేయండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాతనైతే పసుపుని కరివేపాకు వేసుకొని సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మేమైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం వెళ్దాం అనుకొని. సో మాకు సమ్మర్ హాలిడేస్ కాబట్టి మేమైతే వెళ్తున్నాము గొడిచెరాల. ఇంకేముంది, మనము చేసిన తాల్పుని అటుకులలో వేసుకుంటే మనం అటుకులు రెడీ. సో అండ్ ఈ వ్లాగ్లోనైతే మొత్తం మీకు మంచిగా ఫన్నీగా ఉంటుంది అండ్ మంచిగా ఉంటుంది. సో టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో వెళ్ళే ముందు అయితే ఇంట్లోనైతే పూజ చేసుకొని వెళ్తున్నాము. నేనైతే టెంపుల్కి వెళ్తున్నాము కానీ ఫుల్ అవుట్ఫిట్స్ చేంజ్ చేసిన. మీరు తింటేనా కామెంట్ చేయండి. ఇక లాస్ట్కి ఫైనల్ అవుట్ఫిట్ అయితే ఇది వేసుకున్నా, ఎలా ఉందో కామెంట్ చేయండి. సో నాకైతే టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది. సో అండ్ అక్కడ కొన్ని మ్యాజికల్ థింగ్స్ ఇంకున్నాయి. అంటే టెంపుల్కి ప్రత్యేకంగా ఏంటి అనేది సో అవి ఇంకున్నాయి. సో మేమైతే జగిత్యాలలో బస్సు ఎక్కిన తర్వాత అక్కడ ఊరు పేరు కలమడుగు అన్నమాట. కలమడుగు కాడ దిగిన తర్వాత మేమైతే ఆటోతోని మళ్ళీ గొడిసెరాలకైతే వెళ్తున్నాము. మా నాన్నమ్మ చూడండి ఎండ కొడుతుందని ఎట్లా కప్పుకుందో. మీ నాన్నమ్మ తింటేనా కామెంట్ చేయండి. మా చెల్లె ఉడులు ఎట్లా పోజులు కొడుతుందో వీడియో ఇది ఇస్తున్నా అంటే. మేమైతే గొడిసెరాలకైతే ఎంట్రీ అయితే ఇచ్చాము. సో ఇంకా లోపలికి ఉందన్నమాట. సో చాలామంది వచ్చారు, రష్ ఇంకా చాలా బాగానే ఉంది. సో మేమైతే లక్కీగా సండే రోజు వెళ్ళాం కాబట్టి ఏం కాదు. సండే రోజు వెళ్ళి మండే రోజు దర్శనం చేసుకున్నాం. ఫుల్ రష్ ఉండే మండే రోజు అయితే. సో నాకైతే చాలా ఫేవరెట్ అయిపోయింది ఆ టెంపుల్ అయితే. మీరు ఆ టెంపుల్ న్యూస్ ఎక్కడ కానీ ఇంకా కామెంట్ పెడతారు. సో మేమైతే పోతున్నాము. సో అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, అక్కడికి మనం ఇప్పుడు వెళ్ళాల్సింది. నాకైతే టెంపుల్ చాలా నచ్చేసింది. సో మీకు ఇంకా నచ్చుతుంది, కంపల్సరీ చూసేయండి. సో మేమైతే దగ్గరికి అయితే వచ్చాము టెంపుల్ దగ్గరికి. సో అండ్ ఇక్కడ మీకు బస్సెస్ ఇంకా అవైలబుల్గా ఉంటాయి. సో లోపలికైతే అవైలబుల్గా ఉంటాయి. సో బయటనే ఓన్లీ అవైలబుల్గా ఉంటాయి బస్సెస్ అయితే. సో మేమైతే ఎంట్రీ అయితే వచ్చాము. సో చూస్తున్నారు కదా, శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం గొడిసెరాల. సో మేమైతే ఎంట్రీ అయితే ఇచ్చాము. సో ఈ టెంపుల్ చూడండి ఎంత బాగుందో. లొకేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నేను రీల్స్ ఇంకా తీసిన. సో కూచిపూడి అనమాట. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ ఎక్కువ మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ని కొంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు. సో నిన్ననైతే మన ఛానల్లో 107 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మళ్ళీ ఈరోజు 104 ఉన్నారు. సో మీకు సబ్స్క్రైబ్ చేసుకోబుద్ధి అయితేనే మీరు చేసుకోండి. లేకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తలేరు. సో అట్లా ఎందుకు చేస్తున్నారు? మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే అలానే చేయాలి. అండ్ మీకు ఇవేంటివో తెలిస్తే కామెంట్ చేయండి. సో నాకైతే ఇవి తెలియదు. ఇంటిగా తెలిస్తే కామెంట్ చేయండి. సో నాకైతే తెలియదు. సో ఇవైతే అప్పటి నుంచి తిరుగుతున్నాయి. ఇక నైట్ వ్యూ చూడండి ఎంత బాగుందో టెంపుల్, ఎంత పీస్ఫుల్గా. మేమైతే డిన్నర్ అయితే చేసి మంచిగా పడుకున్నాం అన్నమాట. సో ఇక్కడైతే రూమ్స్ అయితే అవైలబుల్గా లేవు. సో అంటే టెంపుల్ దగ్గరనే పడుకోవాలి. సో ప్లేస్ ఇంకా చాలా సఫిషియెంట్గానే ఉంటుంది. సో నాకైతే టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది. సో ఇక్కడనైతే మనకు అంటే ఇలా రేకుల షెడ్ మీద ఇంకుంటాయి. రేకుల షెడ్ కింద మనమైతే పడుకోవాలి. అండ్ ఇక్కడనైతే చాలా బాగుంటుంది టెంపుల్ ఇంకా. సో ఈ ముడుపులు చూడండి ఎన్ని ఉన్నాయో. నాకు తెలిసి ఇవి ఒక్క 5000 ఉంటాయి అనుకుంటా. మీరు ఎంత ఉన్నాయో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క చెట్టు కాడ కడతారనమాట. రాయి చెట్టు లైక్ కొన్ని చెట్లు ఉంటాయి కదా, అక్కడక్కడ కట్టిల్లు అనమాట ఇవి. అండ్ నేనైతే మార్నింగ్ 4 o'clockకి లేచి మంచి తలంటూ స్నానం చేసినాను అన్నమాట. సో అంత మార్నింగ్ 4 o'clockకి లేచి చల్లీళ్ళతోని తల స్నానం చేసిన నేను. సో ఫస్ట్ టైం అన్నమాట. యాక్చువల్ నేను 4 o'clockకి చాలానే అంటే లేస్తా. బట్ ఇలా 4 o'clockకి లేచి తలంటూ స్నానం చేసుడు ఫస్ట్ టైం అన్నమాట. సో మేమైతే మార్నింగ్ లేచి మంచి తలంటూ స్నానం చేసినాం. మా చెల్లెకైతే ఎప్పుడు ఫోన్ పిచ్చే. ఎక్కడికైనా ఫోన్ పిచ్చి మాత్రం దక్కదు మా చెల్లెకి. నేనైతే ఇక్కడ ఫోన్ అది
పోజ్లే తీస్తున్నా, వీడియో తీసుకుంటున్నా అని. మీరు కూడా ఇంతేనా కామెంట్ చేయండి. యాజ్ యూజువల్ మా చెల్ల బర్త్డేకి ఎలా రెడీ అయ్యానో అలానే రెడీ అయ్యా. సో ఎలా ఉన్నానో కామెంట్ చేయండి. నాకు తెలుసు సో టెంపుల్కి వెళ్ళంగా హెయిర్ స్లీవ్ వేసుకోదాన్ని, బట్ ఏం చేద్దాం, నా ఇంటికల్లా అయితే ఆరలేదు. సో మా చెల్లి అయితే మంచిగా రెంజిట్లు వేసుకుంది. పెయింటింగ్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అండ్ ఇక్కడ ప్రతి శివరాత్రికి ఆ పుట్టల నుంచి పామైతే వస్తుంది, ఘనంగా చేస్తారు ఇక్కడ ప్రతి శివరాత్రికి. అండ్ ఇక్కడ మేమైతే ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము. అండ్ ఇక్కడ అంటే కొన్ని బ్యూటిఫుల్ థింగ్స్ ఇంకున్నాయి, సో అవి చెప్పేస్తాం మీకు. సో ఫస్ట్ అయితే మేమైతే ప్రదక్షిణాలు చేసి లోపలికి అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ ధ్వజస్తంభం చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. సో అండ్ ఇక్కడనైతే ఒక దేవుడు ఉన్నాడు, ఒక దేవుడు లేడు అన్నట్టు లేదు, అన్నీ గాడ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇలా మధ్యలో అయితే టెంపుల్ మధ్యలోనైతే నందీశ్వరుడిని అయితే పెట్టారు. మా చెల్లెనైతే నందీశ్వరుడిని చెవులోనైతే ఏమో చెప్తుంది. ఏం చెప్పావని చెప్తేనేమో అడిగితే నేను చెప్పా అంటుంది. సో ఇక్కడనైతే హారతి టైంకి అయితే వెళ్ళాము మేము. సో ఇక్కడనైతే హారతి అయితే చాలా బాగా ఇస్తున్నారు. అండ్ ఈ అయ్యవారిది ఇంకా స్వామిది అది టెంపుల్ పక్కక అన్నమాట హౌస్. సో అండ్ ఇక్కడ చాలా బాగా జరుగుతుందన్నమాట. సో చూసేయండి. అండ్ ఇక్కడ ఇవి ఎందుకు కట్టారంటే ఏదన్నా శని దోషం ఉంటే వెళ్ళాలని తడి బట్టలతోని దారంను చుట్టాలన్నమాట రాగి చెట్టుకి. సో మేమైతే ముడుపు కడుతున్నాము. అండ్ ఏదన్నా కోరికలు కోరినా కానీ ఇక్కడైతే తొందరగా నెరవేరుతాయి. సో ఇక్కడనైతే మార్నింగ్ చూసారు కదా ఎంత మంచిగా ఉందో వ్యూ. సో ముడుపుల బయటనైతే ఇలా నందీశ్వరుడిని విగ్రహం అయితే పెట్టారు. అండ్ చెప్పా కదా కొన్ని థింగ్స్ ఉంటాయి అని ఇక్కడ. సో ఇక్కడైతే అల్లుబండ అంటారు అన్నమాట. సో ఈ అల్లుబండని మనము ఏదైనా కోరిక కోరుకొని మొక్కాలన్నమాట. మొక్కితే ఆ అల్లుబండ అనేది తిరిగితే మన కోరిక నెరవేరినట్టు. సో ఇక్కడనైతే ప్రజలు నమ్ముతారు కాదు, అదే జరుగుతుంది. సో ఇక్కడనైతే మేమైతే క్యూలోనైతే నిలబడ్డాం. సో ఫుల్ రష్ ఉండే. సో ఘోరంగా కాళ్ళు అయితే కట్టెలు అయిపోయినాయి. సో మేమైతే మంచి దర్శనం చేసుకొని ముడుపు కట్టడానికి అయితే వెళ్ళాము. ముడుపులు చూస్తున్నాను కదా ఎన్ని ఉన్నాయి ముడుపులు అయితే. సో నాకైతే ఆ ముడుపులను చూస్తే ఎంత బాగా అనిపించింది అంటే అన్ని ముడుపులు అన్నమాట. సో ఇది వచ్చేసి మా నాన్నమ్మ 5 years కింద వచ్చిందనమాట. సో మళ్ళీ ఇప్పుడు వచ్చాము మేము. సో చూస్తున్నారు కదా మేమైతే ముడుపు అయితే కట్టేసిన తర్వాత అయితే మా అసలు రూపంలోకి అయితే వచ్చాము. నాకైతే లెహంగాలోనైతే ఉండేనే బుద్ధిగాలు. ఐస్ క్రీమ్ అంటే పక్క కొంటే ఇలానే అవుతుంది మనకి. నేను దీనుడు 4th ఐస్ క్రీమ్ అన్నమాట. సో ఒకసారి 2 కుల్ఫీలు తిన్నా, ఒకటి బాదం షేక్ తాగినా. సో మళ్ళీ ఇది వచ్చేసి కప్పు తిన్నా, మళ్ళీ ఇంకొక కప్పు తిన్నా. సో మా చెల్లెనైతే ఆగం చేస్తుంది. చూస్తున్నారు కదా మా చెల్లె నన్ను ఎలా చేస్తుందో. అండ్ ఇక్కడ జనాలు ఇంకా బాగా మంది ఉంటారు. అండ్ ఇక్కడైతే షాప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఎక్కువనైతే టిఫిన్ సెంటర్ అలా వాటర్కి సంబంధించినవి ఎక్కువ ఉంటాయి. సో అలా కొన్ని చిన్నగా ఉంటాయి అన్నమాట. అంటే ఎలా ఉంటాయో మా చెల్లె చూడండి నన్ను ఎలా వేస్తుందో, మొత్తం కొరికి వేస్తుంది నన్ను. చూస్తున్నారు కదా నన్ను మా చెల్లె కొడుతుందని మా మమ్మ అయితే వేరే ప్లేస్ కాడికి తీసుకుపోతే అక్కడ ఇంకా మా చెల్లి ఊకుంటుందా, ఆవులని మొత్తం చేతితోనేమో అంటుంది, మళ్ళీ ఆవులకి తినిపిస్తుంది. చూసారా మా చెల్లి అల్లరి అయితే మామూలుగా ఉండదు. సో ఫైనల్గా అయితే మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. సో మేమైతే అలా 3 వరకు అయితే స్టార్ట్ అయినాము. సో అండ్ ఇది ఏ బ్రిడ్జో తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఇక్కడ మీరు గొడుసారాలు ఎవరైనా వచ్చిల్లో లేదో ఇంకా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.